హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నాగుల పంచమి కాబట్టి టెంపుల్కి అయితే వెళ్ళాము. టెంపుల్కి వెళ్ళిన తర్వాత మేమైతే బేగం బజార్ స్టార్ట్ అవుతున్నామండి. బేగం బజార్ వెళ్తున్నాము. ఇప్పుడు వరలక్ష్మి వ్రతము, దసరా, దీపావళి, పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం జ్యువెలరీ ఐటమ్స్ అలాగే మా ఆయన స్పాన్సర్, నాకు మా ఆయన స్పాన్సర్ అయితే నేను కూడా స్పాన్సరే. అయితే కొంచెం జ్యువెలరీ, కొంచెం మదీనాలో స్ట్రీట్ షాపింగ్ అన్నీ చేసేసి వస్తాం. ఏం చేస్తాం, ఎలా చేస్తాం అనేది చూడండి. ఇప్పుడైతే గుడికి వెళ్ళాము. ఆ గుడి వీడియో అయితే ఫస్ట్ చూసేయండి. గుడి వీడియో తర్వాత వెళ్తుంటాం. బేగం బజార్లో ఏమేమి కొంటాము, ఎట్లా బార్గెనింగ్ చేస్తుంది రావాలి అనేది చూడండి. నాకైతే బార్గెనింగ్ రాదు, ఏం రాదు, ఎంత అడుగుతా అంత ఇచ్చేసాడే. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. వీళ్ళు ఇప్పుడు ఈరోజు ఏం చేస్తారో చూడాలి. శ్రావణ మాసంలో సోమవారం రోజున మనకు నాగుల పంచమి వచ్చింది. పంచమి పర్వదినాన పుట్టలో పాలు పోయడానికి వచ్చాను. ఇక్కడ పుట్ట మీద అయితే శివలింగం కూడా పెట్టారు. శివలింగానికి పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు వేశాను. అలాగే పాలతో అభిషేకం కూడా చేసుకున్నాను. పుట్టలో కూడా పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి పాలు పోసి పూజ అయితే చేసుకున్నాను. పప్పు కలర్ మీరు కూడా పట్టండి, పప్పు కలర్. ఇక్కడైతే చాలా జంట నాగులు ఉన్నాయి. నేనైతే జంట నాగుకు నీళ్ళాభిషేకం చేసి పసుపు అయితే రాస్తున్నాను. మొత్తం పసుపు రాసిన తర్వాత బొట్లు అయితే పెట్టాను. బొట్లు పెట్టి గంధం, పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి కొన్ని పువ్వులు పెట్టి పాలాభిషేకం అయితే చేస్తున్నాను. ప్రశాంత్ కూడా పుట్టలో పాలు పోసాడు. అలాగే నాగదేవతకు కూడా పాలు పోసాడు. రవలి వాళ్ళ ఆయనతో కలిసి వెళ్ళి పుట్టలో పాలు పోసి వచ్చింది పొద్దున్నే. ఇక్కడ చూడండి, గుళ్ళో పైన నాగదేవత అమ్మవారు ఉన్నారు. స్కూల్ పిల్లల్ని అయితే స్కూల్కి పంపించినాం. మా జాయ్ అయితే స్కూల్ పోను అని ఏడిచిండు, కానీ వెళ్ళకపోతే బేగం బజార్ కష్టం అని ఇంటికాడ స్కూల్కి పంపించి వెళ్తున్నాం. మీ కృషిక అమ్మ మార్నింగ్ చాలా అల్లరి చేసింది. నేను స్కూల్కి వెళ్ళా, బయటికి వస్తా మీతోటి అని. మేము మెల్లగా వచ్చేసినాం బయటకు. అయితే హోమ్ మేడ్ స్వీట్ కార్న్, ఇంకా టిఫిన్ చేయలేదు కాబట్టి స్వీట్ కార్న్ తినుకుంటూ వెళ్తున్నాం. ట్రాఫిక్ చూడండి ఎలా ఉంది, ట్రాఫిక్. గైస్, మేమైతే ఇప్పుడు రోడ్ మీద కార్ పార్క్ చేసుకొని చూడండి, పీజియన్స్ కార్ అయితే పార్క్ చేసుకున్నాం. గైస్, నేను గుడికి వెళ్ళిన కదా, చీర అయితే కట్టుకోలేదు. అరే ఏంట్రా ఇది, బేగం బజార్కు డైరెక్ట్ ఇటే వచ్చేసినాం. అందుకనే శారీ కట్టుకోకుండా బేగం బజార్కి వచ్చినాం డైరెక్ట్. శారీ కట్టుకోలేదు. శారీ కట్టుకుంటే మళ్ళీ ఇదంతా తిరగాల్సి వస్తుంది కాబట్టి చీర కట్టుకోకుండా అప్పటికే లేట్ అవుతుంది అనేసి గుడికి వెళ్ళేసి ఇటు వచ్చేసినాం. మేమైతే కారు అక్కడ పార్క్ చేసేసి ఆటో బుక్ చేసుకున్నాం. ఆటోకి అయితే బేగం బజార్ వెళ్తున్నాము. బేగం బజార్కి వెళ్తున్నాం. ఏమేమి తీసుకుంటున్నాము అనేది చూడండి. గైస్, బేగం బజార్లో అయితే మొత్తం ఫిక్స్డ్ రేట్లు పెట్టేశారు. మేమైతే బొట్టుమాల హారం ఉంటుంది కదా, అది అడిగాము. 3000 అన్నారు. అందుకని మేము మళ్ళీ వేరే షాప్కి అయితే వచ్చాము. మేమైతే స్ట్రీట్ షాపింగ్కి వచ్చేసినాము. ఇందులో కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. ఇక్కడ కనిపిస్తున్న షాప్లోనైతే జడకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నాము. సౌరము, పూల జడ, టిక్ టాక్స్, క్లిప్లు అయితే తీసుకున్నాము. హోల్సేల్ ఈ అబ్బాయి అయితే ఫస్ట్ ఇవన్నీ వేశాడు, కానీ నాకు ఇందులో ఒక్కటి కూడా నచ్చలేదు. ఇవి వద్దని చెప్పి మళ్ళీ వేరే తీపిచ్చాను. జడా కుందన్ మ్యాంగో హారం, ఇది
జడా కుందన్ ఫ్యాన్సీ హారం. ఇవి కమ్మలు సీజెడ్ జుంకా. ఈ బ్రోనే అన్ని చిన్న ఈ జ్యువెలర్స్ హోల్సేల్ ఈ బ్రో మంచిగా దగ్గర ఉండి నిమ్మలంగా ఓపికతో आप देख सकते हैं मैम అడ్రస్ కరెక్ట్ చెప్పు ఒకసారి. बेगम बाजार बन्नाजी मार्केट బన్నాజీ हाँ बन्नाजी मार्केट బన్నాజీ मार्केट మార్కెట్. రవి జ్యువెలర్స్. రీజనబుల్ ఉన్నాయని చెప్తున్నారు. ప్రైజులు అయితే రీజనబుల్గా ఉన్నాయి, చాలా రీజనబుల్గా ఉన్నాయి, తీసుకోవచ్చు. ఇది వచ్చేసి 3100, 3150. ఇది వచ్చేసి బొట్టుమాల 1000, 1600. ఈ హారం వచ్చేసి చాలా చాలా బాగా నచ్చింది మా ఆయనకు రవలికి. శ్యామ్కి వీడియో కాల్ చేసి ఇస్తే చాలా బాగుంది అన్నాడు, రవలికి బాగా నచ్చింది. ఇది 3650. జడా కుందన్ హారం 3160. బొట్టుమాల 1600, 3650. అన్నీ చాలా రీజనబుల్ రేట్లే ఉన్నాయి. బేగం బజార్ వస్తే బన్నాజీ మార్కెట్ రవి షాప్కి రండి. ఈ బ్రో మంచిగా నిమ్మలంగా కూర్చొని వచ్చి చూపిస్తాడు. 2 గంటలు అయితే అందులో వచ్చి ఓపికతో చూపించాడు. మేము కూడా మంచిగా నిమ్మలంగా కూర్చొని పర్చేజ్ చేసేసాము బాగానే. వడ్డాలని చెప్పి వడ్డాను ఎంత 500 జస్ట్ 500 రూపీస్. అరిడండి అవన్నీ కలెక్షన్స్. రవి జ్యువెలర్స్ అయిపోయింది మరి. ఈ కాంప్లెక్స్ మొత్తం జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి. మొత్తం ఫిక్స్డ్ రేట్లు కానీ రీజనబుల్ రేట్లు అయితే ఉన్నాయి. ఇంకో జ్యువెలరీ షాప్కి వెళ్ళి చెంపచిరాలు మాటీలు అవైతే తీసుకున్నాము. అది చూపించలేదు, ఇంకా వీడియో తీసే అంత టైం లేదు కాబట్టి. చూడండి మేము వర్షం గోల్డ్ జ్యువెలరీ తీసుకున్నది అయిపోయింది. తర్వాత కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం. ఇప్పుడైతే బ్యాంగిల్స్ తీసుకోవడానికి వెళ్తున్నాం హోల్సేల్కి. వర్షం కొడుతుంది, వర్షంలో తడుచుకుంటూ వెళ్తున్నాం. మస్తు అలసిపోయినాం ఫ్రెండ్స్. బ్యాంగిల్స్ అయిపోయినాయి, భుజాల నొప్పులు. మా సామాన్ అంతా ప్రశాంత్కి ఇచ్చి పంపించినాం కార్లో పోమ్మని. కార్లు ఉండవన్నాం. ఇక పూజ సామాన్ తీసుకుంటాం. ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? 7 అవుతుంది. 7 పొద్దున 12కి వచ్చినాం కదా, 7 అవుతుంది. బువ్వ కూడా తినలే ఇంతవరకు. రవ్వల అన్నం కూడా పెట్టలేదు ఫ్రెండ్స్. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. ఒక షాప్ పోతే వాళ్ళు ఇంకొక షాప్కి పంపించారు. మేమైతే బ్యాంగిల్స్ గోషా మహల్ అనే ఏరియాలో తీసుకున్నాము. అక్కడ హోల్సేల్లో బ్యాంగిల్స్ అమ్ముతారు, షాప్స్ పెట్టుకుంటారు కదా వాళ్ళ కోసం. అలాగే మనకు కూడా ఫంక్షన్స్కి ఇంకా పెట్టడానికి కావాలి అంటే ఇక్కడ తీసుకోవచ్చు, రీజనబుల్ రేట్లో ఉంటాయి. ఈ అమ్మవారు చూడండి చాలా అంటే చాలా బాగుంది. ఈ షాప్ పేరు మహేశ్వరి సిల్క్స్. పూజ డెకరేటివ్ ఐటమ్స్ తీసుకోవడానికి వచ్చాము. ఈ ఉయ్యాల కనిపిస్తుంది కదా, ఒకటి 1000 రూపాయలు. ఇందులో చిన్నవి పెద్ద సైజులో కూడా ఉన్నాయి. మేమైతే ఒక ఉయ్యాల తీసుకున్నాం 1000 రూపాయలు పెట్టి. ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. అమ్మవారి విగ్రహాలు చూడండి, రాధాకృష్ణ విగ్రహము, ఇలా అన్ని డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి. ఇక్కడ కూడా అయిపోయింది షాపింగ్. వెళ్తున్నాం, మళ్ళీ ఇంకొక చోటుకి వెళ్తున్నాం. జ్యువెలరీ అయితే తీసుకున్నాం. పూజ వరలక్ష్మి వ్రతం కోసం అయితే కొంచెం చిన్న సామాన్ అయితే తీసుకున్నాము. అలాగే బ్యాంగిల్స్ తీసుకున్నాము. షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా రవలి కార్పెట్ తీసుకుంటుంది చూడండి. వాళ్ళు ప్రశాంత్ రవలి కార్పెట్ షాప్లో ఉన్నారు. కార్పెట్ కింద వేస్తే పసుపు మరకలు ఏమంటావు కదా, కింద వైట్ బండ ఉంటుంది కాబట్టి కార్పెట్ వేసామనుకో పసుపు మంచిగా కార్పెట్కి అంటుకుంటుంది, ఇల్లు కూడా నీట్గా ఉంటుంది ఆ రోజు అనేసి కార్పెట్ తీసుకుంటుంది. 8:24 అవుతుంది టైం. కానీ మార్నింగ్ నుంచి ఏం తినలేదు. పాప్కార్న్ తిన్నా, స్వీట్ కార్న్ తెచ్చుకున్నా కానీ కార్లోనే పెట్టి వెళ్ళిపోయినా. ఇప్పుడు తినడానికి వెళ్తున్నాం. చవితికి కానీ, వినాయక చవితి కానీ, వరలక్ష్మి వ్రతం కానీ చిన్న ఫంక్షన్స్ ఏమైనా చేసుకున్నా కూడా ఇంట్లో కార్పెట్ వేసుకున్నాం అనుకో, ఏదైనా పడినా కూడా ఆ కార్పెట్ బయట దులిపేస్తే అయిపోతుంది. ఈ పసుపు పెడతాం కదా, అంత ఇల్లంతా పసుపు అయ్యి
బండ ఒక వారం 10 రోజుల వరకు అయితే బండ పచ్చగానే ఉంటుంది. సో కార్పెట్ వేసామనుకో నీట్గా ఉంటుంది. రవ్వలు వచ్చింది ఓరుతారు చూడండి. కారు నిండిపోయింది. రవ్వలు ఎంత పడింది? కష్టజీవులు ఇద్దరు. నాకు తలనొప్పి లేస్తుంది చాలా. 650నా వేరే కార్పెట్? మీరు కూడా ఒకవేళ ఏమైనా ఫంక్షన్స్ కావాలంటే రెంట్ తెచ్చుకున్నా అంత అవుతుంది. ఇది బెటర్ కొంచెం కార్పెట్ ఇట్లా ఇది మా ఐడియా. ఇలా ఉంది, బాగుందా? చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకున్నా ఏం చేసుకున్నా మంచిగా ఇంకేంది నీది నాకు యూజ్ అవుతుంది. ఇంకేంది మా ఇద్దరిది ఒక నేను రెడ్ మక్క రెడ్. నేను లాస్ట్ 2 years బ్యాక్ గ్రీన్ కార్పెట్ తీసుకున్నా. అయితే మా వాళ్ళు ఏం చేసారంటే కింద వండుకొనుడు, దాని మీదనే వండుకొనుడు, దాని మీదనే భోజనాలు చేసి అన్నీ చేసారు. అందుకే ఇప్పుడు రెడ్ కలర్ తీసుకున్నా, రవలి గ్రీన్ కలర్ తీసుకున్నా. మార్చుకోవచ్చు నేను మంచిగా. ఇప్పుడు నైట్ 8:30 అవుతుంది. లంచ్ చేయడానికి పోతాను, డిన్నర్ చేయడానికి పోతాను. ఓపిక లేదు, గొంతు పోయింది, కామత్ హోటల్కి వచ్చినాం, వెజ్ రెస్టారెంట్కి. మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి ఇక మీల్స్ చెప్పుకున్నాం. కానీ కామత్ హోటల్లో ఫుడ్ బాగుంటుంది. పప్పు, సాంబార్. ఫుడ్ అయితే అయిపోయింది. లాస్ట్కి సోంపు పట్టుకొని వచ్చినాం. ఈ కామత్ హోటల్ బిర్లా మందిర్ దగ్గర ఉంటుంది. ఆటో వాళ్ళని అడిగితే చెప్తారు, లొకేషన్ పెట్టుకొని కూడా వెళ్ళి. మా తిండి అయితే అయిపోయింది. కామత్ హోటల్ ఎక్కడ ఉంటుంది అంటే మందిర్ దగ్గర. కామత్ హోటల్ అంటే ఆటో డ్రైవర్స్ తీసుకొస్తారు, లొకేషన్లో పెట్టుకున్నా ఏం కాదు, వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మదీనాకు పోతాను, ఏం పని లేదు మాకు. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఏందో స్టాండ్ కావాలట, ఇంకేమో కావాలంట. దానికోసం పోతాను. నేను ఏం చేసిన అంటే రవలని ముందు పడేసి నేను వెనకాల మంచిగా సోగయ్యా నిద్రపోతున్నా. బాయ్. చూడండి మేమైతే ఇంకా వచ్చేసినాం మదీనాకు. గైస్ మేమైతే వచ్చినాం కానీ మాకు కావాల్సిన షాప్స్ అయితే లేవు మదీనాలో. ఇక ఖర్చు కొనుక్కొని ఇంటికి పోతాను. ఇక మెరుస్తున్నాయి డ్రెస్సులు అయితే, చక్క మెరుస్తున్నాయి. ఇలా అనమాట, ఇలా ఉంటాను నైట్ టైం. మదీనా క్లోజింగ్ టైం. చూసిరు కదా మేమైతే ఈరోజు ఎట్లా తిరిగినాం, ఏమేం కొన్నాం అన్న అయితే మేము ఇంకా చూస్తాను ఏం కొంటావు మరి. ఇంకేం చూస్తాను, చూసుకుంటాను. సో అయిపోయింది ఫ్రెండ్స్ మా షాపింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం అయితే గంట సింబల్ కొట్టండి. గంట సింబల్ కొడితే నా వీడియోస్ మీ ఎవరికి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. మరొక కొత్త వీడియోతో ముందుకు వస్తాం. బాయ్ బాయ్.